భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జవాన్ డెత్ మిస్టరీగా మారింది. చెర్ల మండలం పూసగుప్ప దండకారణ్యంలో తూటా పేలింది. అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి దేహంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అత్యవసర చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ జవాన్ శేషగిరి మృతి చెందారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పరామర్శించారు. గన్ మిస్ఫైర్ అయిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. సిఆర్పిఎఫ్ 81వ బెటాలియన్లో అసిస్టెంట్ కమాండెంట్గా శేషగిరి కొనసాగుతున్నాడు. అయితే బుల్లెట్ శరీరంలోకి దూసుకువెళ్లడంతో శేషగిరి మృతి చెందాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఆయన అప్పటికే జవాన్ మృతి చెందారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే శేషగిరి మృతి చెందినట్టుగా డాక్టర్లు గుర్తించారు. శేషగిరి దేహంలోకి బుల్లెట్ దూసుకెళ్ళింది. అయితే బుల్లెట్ ప్రమాదవశాత్తు శరీరంలోకి దూసుకెళ్ళిందా, మిస్ఫైర్ అవడం వల్ల లేక ఆత్మహత్య చేసుకున్నాడా? మొత్తం మీద పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సిఆర్పిఎఫ్ 81వ బెటాలియన్లో అసిస్టెంట్ కమాండెంట్గా శేషగిరి ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి మృతి మిస్టరీగా మారింది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరిగింది? రామ్దాస్, ఈ రోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం చల్లగూడెం మండలం పూసగుప్ప అటవీ ప్రాంతం అంతా కూడా రోజువారీగా విధులు నిర్వహిస్తూ సిఆర్పిఎఫ్ 81వ బెటాలియన్ పూర్తిగా అటవీ ప్రాంతంలో చురుగ్గా కూంబింగ్ నిర్వహిస్తుంటుంది. అయితే ఈ రోజు ఉదయం అటవీలో తూటా పేలి అసిస్టెంట్ కమాండెంట్ ఉన్నటువంటి శేషగిరి ఛాతిలోకి బుల్లెట్ దూసుకువెళ్లడంతో వెంటనే సహచర సిబ్బంది శేషగిరిని వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. భారీ మొత్తంలో రక్తస్రావం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక చికిత్స చేసినటువంటి సహచర సిబ్బంది అయితే గుర్తించారు. భద్రాచలం ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించారు. అయితే అప్పటికే శేషగిరి మృతి వైద్యులు నిర్ధారించారు. వెంటనే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో పాటు అటు సిఆర్పిఎఫ్ కమాండెంట్ గా ఉన్నటువంటి మీనా, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ కూడా భద్రాచలం ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై ఇప్పటికీ సమగ్ర విచారణ కూడా ఆదేశించారు. ప్రధానంగా ఈ ఘటన అయితే యాదృచ్ఛికంగా జరిగిందన్నట్టే పూర్తిగా అటు భద్రతా బలగాల సమాచారం ఉంటుంది. ప్రమాదవశాత్తు కొంత అంటే పూర్తిగా అడవి ప్రాంతం కావడంతో రాళ్లు రప్పలు కూడా ఉంటాయి. సో ఆయన కొంత కాల్ స్లిప్ అయిన తర్వాత ఒకసారిగా గన్ మిస్ఫైర్ అయ్యి ఆయన ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోయినట్లయితే సహచర సిబ్బంది నుంచి మనకి సమాచారం అవుతుంది. అయితే ఇది నిజంగా అదే విధంగా జరిగిందా లేదంటే ఆత్మహత్యకు జవాన్ పాల్పడ్డా అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఆదేశించారు. ఎందుకంటే పూర్తిగా ఎక్కువగా ఇలాంటి మిస్ఫైర్స్ కావచ్చు, ఇలాంటి ఘటనలు కొన్ని చోట్ల జరుగుతాయి. కొన్ని చోట్ల జవాన్లు ఆత్మహత్యకు పాల్పడడం ఇటీవల పరిపాటుగా మారుతుంది. ఎందుకంటే భారీ ఒత్తిడితో దండకారణ్యంలో పూర్తి స్థాయిలో కూంబింగ్ విస్తృతంగా నిర్వహిస్తుంటారు. ఎప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో జవాన్లు ఉంటారు. సో ఇది ఆత్మహత్య లేదంటే గన్ మిస్ఫైర్ లో భాగంగానే ఈ ఘటన జరిగిన అంశంపై ఇప్పటికే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం మృతదేహాన్ని శేషగిరి మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇటీవల డీజీపీ రవి గుప్తా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ చెర్ల మండలం పూసగుప్ప అటవీ ప్రాంతాల్లో కూడా పర్యటించారు. అక్కడ సిఆర్పిఎఫ్ 81వ బెటాలియన్ చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టు కూడా రవి గుప్తా కొనియాడారు. పూర్తి స్థాయిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో అటు భద్రతా బలగాల పూర్తి స్థాయిలో చాలా బాధ్యతగా పనిచేస్తున్నట్టు కూడా రవి గుప్తా కొనియాడారు. అయితే ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల డీజీపీ పర్యటన ముగియక ముందే పూర్తి స్థాయిలో అటు సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి విషయంతో పూర్తిగా బెటాలియన్ లో అయితే విషాద ఛాయలనుకున్నాయి. ఇప్పటికే కమాండెంట్ మీనా కూడా పూర్తి స్థాయిలో విచారణ వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ తో పాటు భద్రాచలం ఏఎస్పీ పంకజ్ కూడా పూర్తి స్థాయిలో విచారణ వ్యక్తం చేశారు. ఒక విధంగా భద్రతా బలగాలన్నీ కూడా విషాద ఛాయలైతే అక్కడ సిఆర్పిఎఫ్ క్యాంపు కర్నలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. రామ్దాస్, రైట్. అయితే ఉదయ్, అంటే కమాండెంట్ మృతికి సంబంధించి ఏంటి మిస్టరీ కొనసాగుతోంది? ఎప్పుడు విడే అవకాశాలు ఉన్నాయి? పోలీసులు ఏ యాంగిల్లో దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు? అసలు ఎట్లాంటి దర్యాప్తు సాగుతుంది ఈ విషయంలో? నిజానికి ఈ ఘటనకి సంబంధించి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొదటగా ఇది సిఆర్పిఎఫ్ కార్యాలయంలో, క్యాంపు కార్యాలయంలో గన్ శుద్ధి చేస్తుండగా మిస్ఫైర్ అయినట్టు కొంత ప్రచారం బయటికి వచ్చింది. సో అదే సమాచారంతో కొంత పూర్తి స్థాయిలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరికొద్దిసేపు అయిన తర్వాత పూర్తిగా పూసగుప్ప అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు అతను కింద పడిపోగా గన్ మిస్ఫైర్ అయినట్టు అక్కడ ఉన్నటువంటి సహచర సిబ్బంది సమాచారం. సో 2 కాంట్రడిక్షన్ ఉన్నటువంటి సమాచారం బయటికి రావడంతో ఈ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా
పోలీసులు మరికొద్ది సేపట్లో శేషగిరి మృతికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాతో వెల్లడిస్తామని చెప్పి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా ఆ బాధిత కుటుంబానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అండగా భరోసాగా ఉంటామని చెప్పి కమ్యూనిటీ మీనా కూడా మీడియాతో చెప్పడం జరిగింది. ఏదేమైనా ఒకసారిగా విషాద ఛాయలెత్తాలనుకున్నాయి. ఒకవైపు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భారీ మొత్తంలో భీకర కాల్పులు వరుస ఎన్కౌంటర్ చోటు చేసుకునే సమయంలో ఒక్క జవాన్ని కోల్పోవడం కూడా అటు పూర్తిగా జవాన్లు దిగమింగుకొని పరిస్థితి. సో శేషగిరి మృతితో చాలా పెద్ద ఎత్తున ఆందోళనకైతే 81వ బెటాలియన్ గురవుతుందని చెప్పుకోవాలి. శేషగిరి స్వస్థలం హైదరాబాద్ లో తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకు ఇప్పటికే భద్రతా బలగాలు కూడా సమాచారం అంటే మరి కొద్దిసేపట్లో వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు కూడా భద్రత చేరుకునే అవకాశం ఉంది. రామదాస్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జవాన్ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. చెర్ల మండలం పూసగుప్ప దండ కార్యాలయంలో తూటా పేలింది. అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి దేహంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అత్యవసర చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే తీవ్ర రక్తస్రావంతో జవాన్ మృతి చెందారు. హుటాహుట్న ఆసుపత్రికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేరుకొని దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు. చెర్ల మండలం పూసగుప్ప దండ కార్యాలయంలో ఈ తూటా పేలింది. అసిస్టెంట్ కమాండర్ శేషగిరి దేహంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. గన్ మిస్ఫైర్ అయిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. శేషగిరి ప్రస్తుతం సిఆర్పిఎఫ్ 81వ బెటాలియన్లో అసిస్టెంట్ కమాండెంట్గా కొనసాగుతున్నారు.